భర్త కాళ్ళ మీద పడి నువ్వు లేకపోతే నేను నిమిషం కూడా ఉండలేను అంటూ భారీగా ఎమోషనల్ అవుతూ వచ్చేసిన ఫైమా దగ్గరుండి పెళ్లి జరిపిస్తూ శ్రీముఖి తనజలు గొప్ప మనసు చాటుకుంటూ వచ్చేశారు. ఇక అందరికీ తెలిసిందే పటాష్ షో నుండి జబర్దస్త్ షోకి వెళ్ళిన ఫైమా పర్సనల్ లైఫ్లో ఎంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ వచ్చింది. డబుల్ మీనింగ్ డైలాగ్స్ కాకుండా పంచ్ డైలాగ్స్తో అందరినీ ఎంటర్టైన్ చేస్తూ బెస్ట్ కమీడియన్ యాక్టర్గా కూడా అవార్డ్స్ని దక్కించుకుంటూ వచ్చింది. ఇక బిగ్ బాస్ లోపలికి అడుగుపెట్టిన ఫైమా తన పటాస్ లవ్ స్టోరీని షేర్ చేసుకుంది. పటాస్ ప్రవీణ్తో తన రిలేషన్లో ఉన్నట్లు ఫైమా కోసం తను బిగ్ బాస్ స్టేజ్ పైకి కూడా వచ్చి ఎంతగానో సపోర్ట్ అందించారు ప్రవీణ్. ఆ సమయంలో ఈ జంట ప్రేమించుకుంటుంది, త్వరలోనే పెళ్లి చేసుకుంటుందని అందరం అనుకున్నాం. బయటికి వచ్చాక పటాస్ ఫైమా మాత్రం నేను పెళ్ళాడేది నేను ప్రేమిస్తున్న వ్యక్తి ఇతను కాదంటూ మరో ప్రవీణ్ని ఇంట్రడ్యూస్ చేస్తూ వచ్చేసింది. ఇక అది చూసి అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఏంటి ఫైమా ఇంత సర్ప్రైజ్ ఇచ్చావు అంటూ. ఆ తర్వాత పర్సనల్ లైఫ్లో ఫైమా ఎన్నో విమర్శల్ని, నెగిటివిటీని ఎదుర్కొంటూ వచ్చింది. ఫైనలీ తను ఇష్టపడుతున్న ప్రవీణ్ని పెళ్లి చేసుకుంటూ కాళ్ళ మీద పడి పెళ్లిలో అయితే చాలా ఎమోషనల్ ఫీల్ అవుతూ వచ్చింది. మమ్మల్ని విడదీయడానికి చాలామంది ప్రయత్నించారు, కానీ మా పట్టుదల, మా ప్రేమ మాకు ఇక్కడి వరకు తీసుకొని వచ్చింది. ముఖ్యంగా ప్రవీణ్ నన్ను ఇంత ఇష్టపడకపోతే ఈ పెళ్లి జరిగేదే కాదు అంటూ తను అంతలో ఎమోషనల్ అవుతూ కనిపిస్తూ ఉంటే, మరొక వైపు శ్రీముఖి అలానే తనుజ వీరిద్దరూ కూడా పెళ్లిలో ముఖ్య పాత్ర వహిస్తూ కనిపించేశారు. అయితే అదేంటి ఏం విషయం అనేది మాత్రం బయటికి రానివ్వకపోయినప్పటికీ కూడా ఫైమా పర్సనల్ లైఫ్లో మాత్రం శ్రీముఖి అలానే తనుజ చాలా ఇంపార్టెంట్ పర్సన్స్ అంటూ చెప్పుకుంటూ వచ్చింది. ఫైనల్లీ ఇష్టపడుతున్న వ్యక్తిని ఫైమా పెళ్లాడేసింది. మొదటగా రిజిస్టర్ మ్యారేజ్ జరుపుకొని ఆ తర్వాత పెళ్లి ఎంతో ఘనంగా చేసుకున్నారు. ప్రస్తుతం వాటికి సంబంధించిన కొన్ని ఫొటోస్ని మన వీడియో రూపంలో మీరు ఇప్పుడు చూసేయండి.